దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గతేడాది చివరిలో విడుదలైన ఈ చిత్ర గ్లిమ్స్ సృష్టించిన అద్భుతమైన స్పందన చూస్తుంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైన దృశ్య కావ్యంగా నిలబడబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకు ఏర్పడిన డిమాండ్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ పంపిణీ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 160 కోట్ల రూపాయల భారీ ఆఫర్ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అన్ని భారతీయ భాషలకు కలిపి ఈ స్థాయి ధర పలకడం ఒక సరికొత్త రికార్డ్. మహేష్ బాబుకు ఉన్న విపరీతమైన క్రేజ్, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తోడవడంతో సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలవకముందే ఈ రేంజ్ బిజినెస్ జరగడం గమనార్హం. రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి 2, RRR అంతర్జాతీయ స్థాయిలో సాధించిన ఘన విజయాలే ఈ భారీ ఆఫర్లకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమాలకు ఉన్న క్రేజ్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్గా మారింది. ఈ విషయం లోకవిదితమే. ఆయన తన ప్రతి సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్కు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంటార్కిటికా వంటి సాహసోపేతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటూ బిజీగా ఉంది. అత్యున్నత సాంకేతిక విలువలతో మునుపెన్నడూ చూడని లొకేషన్లలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం ఓవర్సీస్ రైట్స్ ద్వారానే 160 కోట్ల రూపాయలు లభిస్తుండడం చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించబోయే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్ హక్కులు ఇంకెన్ని సంచలనాలకు వేదిక అవుతాయో అని చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. మహేష్ బాబు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా ఇండియన్ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రమోషన్స్ ఊపందుకుంటే ఈ సినిమా బిజినెస్ అంకెలు మరింత పెరిగే అవకాశం ఉంది.